కలెక్షన్ ఇచ్చిన ముందరన్న చూడమ్మా తీసుకో సార్ రవి ఉన్నాడు ఒక్క నిమిషం మాలి వెనక మాలి नमस्करोमि सहस्रवर्मादेवी देवानो सूर्ये అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను అమ్మవారి టెంపుల్కి వచ్చానండి, బాబు గిరిజన కాలనీలో నా టీడీపీ కుటుంబంతో. ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, గుడులు అండ్ అదేవిధంగా మన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం పండుగని అని. సో నెల్లూరు సిటీ అంటే నాకు నా కుటుంబానికి ఒక గుడి లాంటిదండి. అండ్ ఎప్పుడైతే నెల్లూరు క్యాంపెయినింగ్ అప్పుడు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను, అప్పుడే టీడీపీ కుటుంబం ఇంకా నెల్లూరు ప్రజలందరూ నా కుటుంబం అయిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క పండుగ ఇక్కడికి వచ్చి నెల్లూరు కుటుంబంతో నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగానో ప్రజలతో పండుగ చేసుకోవడం అండి. ఉగాది పచ్చడి అన్నది చాలా చాలా ముఖ్యము. ఉగాది పచ్చడిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. తీయదనం, ఉప్పగా ఉండిద్ది అండ్ అదేవిధంగా కారంగా ఉంటుంది, ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటాము. మనం టీడీపీ గెలవక ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నెల్లూరుకి ఎంతో కష్టాలు వచ్చాయండి. అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. కానీ ఒకసారి టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత, మా నాన్నగారు గెలిచిన తర్వాత ఈ రోజు నెల్లూరు అభివృద్ధి తీసుకుంటే అసలు తిరుగులేదు. మీరు విద్య అవ్వచ్చు, లేకపోతే పెన్షన్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క రంగంలో
అభివృద్ధి ఉందండి. మా నాన్నగారు ఒకటే చెప్తారు, నెల్లూరు నన్ను ఇంత గొప్ప స్థానంలో ఉంచింది కాబట్టి నేను తప్పకుండా నేను గెలిచినప్పుడు నెల్లూరు సిటీకి నేను ఎంతో కొంత చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో నెల్లూరు ఇంకా అభివృద్ధి అవుతుందండి. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను నా కుటుంబం నెల్లూరు ప్రజలకి సేవ చేస్తాం. హ్యాపీ ఉగాది అండి.